హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు. సో హై గైస్, ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో ఈరోజు మార్నింగ్ మీరు నన్ను ట్విట్టర్లో ఆర్ ఎక్స్లో ఫాలో అవుతుంటే నేను ఒక పోల్ అనేది పెట్టాను. మనందరికి తెలిసిన విషయమే, మన కమ్యూనిటీ మెంబర్స్ చాలామంది నా వీడియో చూసి జాయ్ నోట్స్ పర్చేజ్ చేసి చాలా ప్రాఫిట్స్ ఏం చేశారు. అండ్ రెగ్యులర్లీ దాంట్లో మనకు ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. దాని తర్వాత చాలామంది జాయ్ లాంటి ఇంకొక నోడ్ ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే తీసుకొని రమ్మని చెప్పారు. మార్కెట్లో జాయ్ తర్వాత చాలా కాపీ క్యాట్స్ వచ్చాయి, చాలా నోడ్ ప్రాజెక్ట్స్ వచ్చాయి. బట్ ఈ రోజు వీడియోలో నేను ఒక్క ప్రాజెక్ట్, సో చాలా ప్రాజెక్ట్స్ చూశాను, దానిలో నాకు ఇది ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో అందుకే నేను దీనిలో ఇన్వెస్ట్ చేస్తున్నాను పర్సనల్గా. అండ్ ఆ ప్రాజెక్ట్ ఏంటి దాని గురించి డిస్కస్ చేద్దాం. అండ్ దాంట్లో మీరు నోట్స్ని ఎలా పర్చేస్ చేయాలో విత్ లైవ్ డెమో చూపిస్తాను. సో అన్ని డీటెయిల్స్ వీడియోలో ఉంటాయి. సో వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. అంతకన్నా ముందు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ బటన్ చేయండి, కమెంట్స్లో మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి. ఈ వీడియో లైక్ టార్ వచ్చేసి 500 లైక్స్. సో వెంటనే లైక్ బటన్ అనేది క్లిక్ చేసేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, స్ట్రైట్గా పాయింట్కి వచ్చేద్దాం. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ఏథర్. సో ఏథర్ వచ్చేసి ఒక డిస్ట్రిబ్యూటెడ్ జీపీయూ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ గేమింగ్ అండ్ ఏఐ. మీకు ఈ ప్రాజెక్ట్ గురించి ఐడియా లేకుంటే వెరీ సింపుల్ టర్మ్స్లో చెప్తాను. సో మీరు గూగుల్లో వెళ్ళేసి డీపిన్ అని సెర్చ్ చేయండి. డీసెంట్రలైజ్డ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్క్ అనేది దిస్ ఈజ్ అ కరెంట్ హాట్ టాపిక్ ఇన్ క్రిప్టో స్పేస్. సో ఈ డీపిన్ కాన్సెప్ట్ ఉన్న ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హ్యూజ్ పంప్ అవుతున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే రెండర్ తీసుకోండి. సో రెండర్ కూడా ఒక డీపిన్ ప్రాజెక్ట్. ఇది వచ్చేసి రైట్ నో 28th ర్యాంక్లో ఉంది. దీని గ్రాఫ్ చూడొచ్చు, హ్యూజ్గా పంప్ అయింది. అండ్ రైట్ నో 4 బిలియన్ వాల్యూ, 4.6 బిలియన్ మార్కెట్ క్యాపిటల్ ఉంది. దాని తర్వాత ఆకాశ నెట్వర్క్ ఉంది. దిస్ ఆల్సో డీపిన్ నెట్వర్క్. బట్ యాక్చువల్గా డీపిన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇప్పుడు లైక్ వీడియో గేమ్స్ ఉంటాయి. సో ఆ వీడియో గేమ్స్ అనేవి చాలామంది వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ చేస్తున్నారు, వెబ్ బేస్డ్ గేమ్స్ అనేది చేస్తున్నారు. సో దాంట్లో ఎవరైనా గేమింగ్ కంపెనీస్ ఏం చేస్తాయి అంటే ఇట్లాంటి గేమింగ్ యాజ్ ఎ జీపీయూ యాజ్ ఎ సర్వీస్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళతో జీపీయూని రెంట్ తీసుకొని వాళ్ళ యూజర్స్కి ఫ్రీగా జీపీయూ పవర్ క్లౌడ్లో ఇస్తారనమాట. సో మీరు ఆన్లైన్లో వెబ్ బ్రౌజర్లో హై పవర్ గేమ్ అనేది ఆడొచ్చు, ఈవెన్ మీ కంప్యూటర్ స్పెసిఫికేషన్ తక్కువ ఉన్నా కూడా. సో అట్లాంటి సర్వీసెస్ని వీళ్ళు డీపిన్ సర్వీస్ అంటారు. ఇది ఏఏ టెక్నాలజీ కూడా యూజ్ అవుతుంది, గేమింగ్ కూడా హెల్ప్ అవుతుంది. సో రైట్ నౌ ఏఏ అండ్ గేమింగ్ బూమ్ అవుతున్నాయి. అండ్ ఈవెన్ వెబ్ 2లో కూడా ఎన్విడియా స్టాక్ అనేది హ్యూజ్గా పంప్ అయింది. సో దాని తర్వాత ఈ రెండర్, ఆకాశ ఇట్లాంటి డీపిన్ బేస్డ్ ప్రాజెక్ట్ అనేది పంప్ అవుతున్నాయి. సో వీళ్ళు సిమిలర్ ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేస్తున్నారు. సో నేను అందుకే దీనిలో ఫోకస్ చేస్తున్నాను. సో ఇట్లాంటి బుల్ మార్కెట్లో ఇట్లాంటి ప్రాజెక్ట్స్లో ఎంటర్ అవ్వడం ఇట్ ఈస్ రిస్కీ, బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఇన్ కేస్ క్లిక్ అవుతే యూ విల్ బి మేకింగ్ హ్యూజ్ ప్రాఫిట్స్. దెన్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి వీళ్ళ దాంట్లో ఫ్యూ హైలైట్స్ తీసుకుంటే వీళ్ళు ఆల్రెడీ ఎన్విడియా ఇన్సెప్షన్ ప్రోగ్రామ్లో జాయిన్ అయినారు. ఎన్విడియా ఇన్సెప్షన్ ప్రోగ్రామ్ అంటే జస్ట్ లైక్ సంథింగ్ లైక్ ఎన్విడియాతో ఒక మెంబర్ లైక్ సమ్ లైక్ ఇంక్యుబేషన్ టైప్ అని చెప్పుకోవచ్చు. బట్ ఎగ్జాక్ట్లీ ఇంక్యుబేషన్ కాదు. ఎన్విడియా వాళ్ళు ఈ ప్రాజెక్ట్కి ఏమన్నా ఏ రిలేటెడ్ సపోర్ట్ ఆర్ ఏ రిలేటెడ్ రిసోర్సెస్ అట్లాంటివి కావాలంటే ఎన్విడియా టీం నుంచి సపోర్ట్ అనేది దొరుకుతుంది. అండ్ వీళ్ళు వచ్చేసి $9 million వర్త్ ఆఫ్ ఫండింగ్ అనేది ఆల్రెడీ క్లోజ్ చేశారు. అండ్ దట్ ఈస్ అ కంపారిజన్. అండ్ ఇంకా మనం నోడ్ సేల్ కన్నా వెళ్ళే ముందు ఇది ఇంపాసిబుల్ ఫైనాన్స్ వాళ్ళ బ్లాగ్లో చూడొచ్చు. వీళ్ళు దానిపైన రీసెర్చ్ రిపోర్ట్ చేసి కంపారిజన్ పెట్టారు ఏథర్కి అదర్ ప్రాజెక్ట్స్తోని. ఇక్కడ చూడొచ్చు రెండర్ అండ్ ఆకాశ. నేను ఏదైతే ఇప్పుడు మార్కెట్ క్యాప్ చూపిస్తున్నానో ఆ రెండు ప్రాజెక్ట్స్తో కంపేర్ చేస్తున్నారు. నెంబర్ ఆఫ్ జీపీఎస్ చూడొచ్చు. ఏథర్ది 40,500 జీపీఎస్ ఉన్నాయి, బట్ ఆకాశ 150 అండ్ రెండర్ కూడా ఓన్లీ 4,000. అండ్ రెండింటికి కాంపిటీషన్ వచ్చేసి ఐఓ నెట్వర్క్. సో ఇది 19,000లో ఉంది. ఐఓ నెట్వర్క్ కూడా రీసెంట్గా ఫండింగ్ అనేది 30 million ఫండింగ్ రేజ్ చేసింది. ఇది కూడా డీపిన్ టెక్నాలజీ ఉన్న ప్రాజెక్ట్. అండ్ దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ జీపీయూస్ కన్నా టీ ఫ్లాప్స్ చూడాలి. సో టీ ఫ్లాప్స్ అంటే నథింగ్ బట్ కంప్యూటింగ్ పవర్ ఆఫ్ ద జీపీయూ. సో ఇక్కడ తీసుకున్నట్లయితే దీనిలో 160K ఉంది. అండ్ ఆకాశ అండ్ అదర్ తీసుకుంటే చాలా తక్కువ ఉన్నాయి. ఐ థింక్ రెండర్ కన్నా 2xలో ఉంది టీ ఫ్లాప్స్. బట్ ఐఓ నెట్వర్క్ ఏథర్ కన్నా ఎక్కువ ఉంది. బట్ డెఫినెట్లీ ఈ ఏథర్ వచ్చేసి అదర్ 2 ఎగ్జిస్టింగ్ బిగ్ మార్కెట్ క్యాప్ ప్రాజెక్ట్స్తో కంపేర్ చేసుకుంటే ఎక్కువ పర్ఫార్మెన్స్లోనే ఉంది. సో దట్ ఈస్ జస్ట్ ఎ కంపారిజన్ గైస్. సో మేబీ ప్రాజెక్ట్ పర్ఫార్మెన్స్, టోకన్ పర్ఫార్మెన్స్ అనేది వాళ్ళ ప్రాజెక్ట్ మార్కెటింగ్ పైన ఉంటుంది అండ్ ఏ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతుంది అదంతా ఉంటుంది. బట్ జస్ట్ మీకు ఐడియా కోసం కంపారిజన్ అనేది పెట్టాను. సో ఇప్పుడు మనం ఎలా ఇన్వాల్వ్ అవ్వచ్చు? సో వీళ్ళ టోకనామిక్స్ ప్రకారం వీళ్ళ టోకన్ వచ్చేసి ATH అండ్ వీళ్ళ టోటల్ సప్లై వచ్చేసి 42 బిలియన్ టోకన్ సప్లై. అండ్ వీళ్ళు చెకర్ నోడ్ సేల్ అనేది అనౌన్స్ చేశారు. సో యాక్చువల్గా వీళ్ళ టోకనామిక్స్ తీసుకున్నట్లయితే దీనిలో 50% టోకన్స్ వచ్చేసి మైనింగ్ రివార్డ్స్కి డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. ఆ 50%లో 15% మతలబ్ టోటల్ సప్లైలో 50% కదా, అందులో
టోటల్ సప్లైలో 15% వచ్చేసి ఈ క్లౌడ్ మైనింగ్కి ఇవ్వబోతున్నారు. సో ఇక్కడ టోటల్ సప్లై అవైలబుల్ ఫర్ నోడ్స్. సో నోడ్స్ ద్వారా మనం మైన్ చేయగలిగింది 15% ఆఫ్ ద టోటల్ టోకన్ సప్లై మైన్ చేయొచ్చు. రిమైనింగ్ 35% ఆ 50% ఏదైతుందో కమ్యూనిటీలో అది జీపీయూ మైనర్స్కి వెళ్తుంది. సో దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్ కంపేర్ టు నోడ్. సో ఇప్పుడు మనం నోడ్ గురించి మాట్లాడతాం. ఈ నోడ్స్ సేల్లో నోడ్స్ ఉన్న వాళ్ళు 15% ఆఫ్ ద టోటల్ సప్లై అనేది క్యాప్చర్ చేయొచ్చు. మనకి జాయ్ గురించి ఐడియా ఉంటుంది. జాయ్ నోట్ పర్చేజ్ చేసి దాన్ని రన్ చేయడం వల్ల మనకు ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ వీక్ మనకు ఎస్క్రో జాయ్ అనేది అక్యుములేట్ అవుతుంది. సేమ్ వే ఇందులో కూడా మనకు ఏటీహెచ్ టోకెన్ అనేది అక్యుములేట్ అవుతుంది. బట్ ఈ సేల్లో నోట్స్ టోటల్ సప్లై వచ్చేసి 100,000 చెకర్ నోట్స్ ఉన్నాయి. ఐ థింక్ విచ్ ఈస్ వెరీ వెరీ హ్యూజ్ అని చెప్పుకోవచ్చు. 2x ఆఫ్ ద జాయ్. సో జాయ్ టోటల్ నోట్ సప్లై వచ్చేసి 50,000 నోట్స్. ఇప్పుడు రైట్ నో 35,000 మింటే ఉన్నాయి, బట్ 50,000 టోటల్ నోట్స్ అనమాట. అండ్ దీనిది దీనిది ఏథర్ తీసుకున్నట్లయితే 100,000 నోట్స్ ఉన్నాయి, విచ్ ఇస్ ఎ వెరీ వెరీ బిగ్ నెంబర్. బట్ డెఫినెట్లీ 1 డేలో నోట్ సేల్ అనేది కంప్లీట్ అవ్వదు. మేబీ స్టార్టింగ్లో నోట్ సేల్ వెళ్ళిన తర్వాత మేబీ 10,000 20,000 దాకా వచ్చి ఆగిపోవచ్చు. బట్ డెఫినెట్లీ వాళ్ళ ఫుల్ క్యాప్ అయితే ఎక్కువ ఉంది. అండ్ టోకన్ సేల్ తీసుకున్నట్లయితే ఈ నోడ్ సేల్ చూసుకున్నట్లయితే 2 ఫేజెస్లో ఉంటుంది, వైట్ లిస్ట్ ఫేజ్ అండ్ పబ్లిక్ ఫేజ్. రైట్ నో వైట్ లిస్ట్ ఫేజ్ అనేది స్టార్ట్ అయింది. సో వైట్ లిస్ట్ అనేది ఇన్ఫ్లుయెన్సర్స్కి లైక్ అదర్ ఐడియో ప్లాట్ఫామ్స్ ఏవైతున్నాయో వాళ్ళందరికీ వైట్ లిస్ట్ ఇస్తున్నారు. సో వీళ్ళు వైట్ లిస్ట్ కూడా హయ్యర్ టైర్స్ ఇస్తున్నారు. టైర్ 5 టైర్ 6 ప్రైజ్ ఉన్న నోట్స్ మాత్రమే ఇస్తున్నారు. అండ్ March 20th ఎగ్జాక్ట్లీ 3:30 PM ఇండియన్ స్టాండర్డ్ టైంకి పబ్లిక్ రౌండ్ అనేది ఓపెన్ అవుతుంది. సో పబ్లిక్ రౌండ్లో మీరు నోడ్ అనేది పర్చేజ్ చేయొచ్చు. అది ఎలా పర్చేజ్ చేయాలో చెప్తాను, దాని తర్వాత మీకు నోడ్ డీటెయిల్స్ అనేది చెప్తాను. సో వెరీ సింపుల్, కింద నా రెఫరల్ లింక్ ఉంటుంది. ఆ లింక్తో వెళ్తే మీకు 10% డిస్కౌంట్ అనేది వస్తుంది. అండ్ నాకు కూడా కొంచెం రెఫరల్ బోనస్ వస్తుంది. బట్ 10% అనేది హైయెస్ట్. సో మార్కెట్లో వేరే మీరు మీ ఓన్ కోడ్తో తీసుకుంటే మీకు 5% వస్తుంది, బట్ నా కోడ్ యూజ్ చేస్తే 10% వస్తుంది. సో ఏథర్ నోడ్ మింట్ చేయడానికి మీ దగ్గర ఆర్బిట్రంలో వ్రాప్డ్ ఇథీరియం ఉండాలి. ఇథీరియం ఉంటే సరిపోదు, వ్రాప్డ్ ఇథీరియం ఉండాలి. సేల్ స్టార్ట్ చేయకుండా ముందు వ్రాప్డ్ ఇథీరియం రెడీగా పెట్టుకోండి. దాని తర్వాత ఈ పేజ్లోకి వెళ్ళండి, కింద లింక్ డిస్ప్లేలో ఉంటుంది. ఇక్కడ వెళ్ళేసి మీ వ్యాలెట్ కనెక్ట్ చేయగానే ఇక్కడ మీకు అవైలబుల్ టైర్ చూపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు నా ఈ వ్యాలెట్ అనేది నాకు నేను ఇన్ఫ్లుయెన్సర్ రౌండ్లో ప్రాజెక్ట్తో కొలాబరేట్ అయినందుకు నాకు వాళ్ళు టైర్ 5 టైర్ 6 అనేది కొన్ని స్లాట్స్ ఇచ్చారు, 3. సో నేను ఇప్పుడు టైర్ 5 మింట్ చేసి చూపిస్తాను. సో టైర్ 5లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సేల్లో జాయిన్ అయినప్పుడు స్టార్టింగ్లో ఉంటే టైర్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. పర్చేస్ కొట్టగానే ఈ పేజ్ వస్తుంది. ఇక్కడ మీరు కరెంట్ ప్రైస్ చూడొచ్చు, ఎన్ని నోట్స్ ఉన్నాయి, ఎన్ని సేల్ అనేవి చూడొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు పర్ నోట్ ప్రైస్ వచ్చేసి 0.22 దగ్గర ఉంది. అండ్ నా కోడ్ యూజ్ చేసినందుకు, క్రిప్టో తెలుగు కోడ్ యూజ్ చేసినందుకు నాకు 10% క్యాష్ బ్యాక్ వస్తుంది. సో డిస్కౌంట్ కాదు గైస్, ఇది క్యాష్ బ్యాక్. అంటే ఇప్పుడు మీరు బై చేసిన తర్వాత 1 వీక్ ఆర్ 2 వీక్స్ తర్వాత మీకు 10% అనేది మీ వ్యాలెట్కి రివర్స్ వస్తుంది. సో ఫస్ట్ మీరు ఫుల్ అమౌంట్ పే చేయాలి. సో ఫస్ట్ నేను ఇక్కడ అప్రూవ్ కొట్టి ట్రాన్సాక్షన్ అప్రూవ్ చేయాలి. ఆర్బిట్రంలో గ్యాస్ ఫీజ్ చాలా తక్కువ ఆర్బిట్రం కాబట్టి అప్రూవ్ చేయగానే పర్చేస్ బటన్ క్లిక్ చేసి నేను ఈ టోకన్ని పర్చేస్ చేయొచ్చు. సో చూడొచ్చు సేల్ అనేది అయిపోయింది. సక్సెస్ఫుల్గా నేను 3 NFTస్ని మింట్ చేశాను. నేను టైర్ 5లో 3 అండ్ టైర్ 6లో 3 నోట్స్ అనేది మింట్ చేశాను. వన్స్ పబ్లిక్ రౌండ్ స్టార్ట్ అవగానే టైర్ 1లో కూడా ట్రై చేశాను, బట్ ఐఎమ్ నాట్ షూర్, హైప్ ఎక్కువ ఉంది, మనకు అందులో దొరకపోవచ్చు. సో ఈ విధంగా మీకు పర్చేస్ అనేది అయిపోతుంది. సో అది బేసిక్ థింగ్. సో ఇప్పుడు మీకు ఇందులో రివార్డ్స్ ఎలా ఉంటుంది. సో రివార్డ్స్ వచ్చేసి మీరు రైట్ నో ఇమీడియట్లీ సేల్ అవగానే మీరు ఏం చేయలేరు. నోడ్ సేల్లో పర్చేస్ చేసిన తర్వాత వీళ్ళు మెయిన్ నెట్ లాంచ్ అయినప్పుడు వాళ్ళు ఆ నోడ్తో మనము జాయ్ లాగా నోడ్ సెటప్ చేసి ఆ టోకన్స్ అనేది ఫామ్ చేయొచ్చు. సో దట్ విల్ టేక్ సమ్ టైమ్. సో లాంగ్ టర్మ్కి ఇంట్రెస్ట్ ఉంటేనే ఇందులో ఇన్వెస్ట్ చేయండి, షార్ట్ టర్మ్కి మాత్రం ఇన్వెస్ట్ చేయొద్దండి. సో ఇందులో మీకు లాంగ్ టర్మ్లో టోకన్స్ వస్తూ ఉంటాయి రెగ్యులర్లీ, అండ్ మీరు నోడ్ కూడా సెటప్ చేసి రన్ చేయాల్సి ఉంటుంది. సో దానికి కూడా మంత్లీ అనేది కాస్ట్ ఉంటుంది. సో ఈ కాస్ట్ అన్ని మైండ్లో పెట్టుకొని రన్ చేయండి. అండ్ మీకు వచ్చేసి రివార్డ్స్ జాయ్లో మనకు ఎస్క్రో జాయ్లో కూడా దీనిలో V8 అనేది ఉంటుంది. సో ఇది మనకు వస్తుంది. సో దీంట్లో మనం విత్డ్రా కావాలంటే ఇమీడియట్లీ 30 days తర్వాత విత్డ్రా చేసుకుంటే 75% పెనాల్టీ అయ్యి మనకు 25% టోకన్స్ మాత్రమే వస్తాయి. అంటే 100 టోకన్స్ రిడీమ్ చేసుకుంటే 25 టోకన్స్ వస్తాయి. ఇన్ కేస్ మీరు డిఫాల్ట్ ఏదైతే 180 days ప్రిఫర్ చేసుకొని 180 days విత్డ్రాల్ పెట్టుకుంటే మీకు ఫుల్ 100% అనేది రిడీమ్ అవుతుంది. సో దట్ ఈస్ ఎ రిడీమ్షన్ మెకానిజం. దాని తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చేసి చెకర్ నోట్స్ ప్రైస్ తీసుకున్నట్లయితే స్టార్టింగ్ ప్రైస్ ఇక్కడ మీకు EXLతో చూపిస్తాను, క్లియర్గా ఐడియా ఉంటుంది. టోటల్ సప్లై టోకన్ సప్లై 15% వీళ్ళకు ఏథర్ నోట్స్కి డిస్ట్రిబ్యూట్ అయింది. టోటల్ 100,000 నోట్స్. అండ్ స్టార్టింగ్ ప్రైస్, సో సేల్ నేనైతే 28th స్టార్ట్ అవుతుందన్నా అప్పుడు $500తో ప్రైస్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత టైర్ 2లో 570, టైర్ 3 670. నేను మింట్ చేసింది టైర్ 5 and 6. సో ప్రాజెక్ట్ వాళ్ళు టైర్ 1 నుంచి టైర్ 4 వరకు ఇవ్వట్లేదు వైట్లెస్. సో నేను మింట్ చేసింది
టైర్ 5లో $875లో 3 నోట్స్ మింట్ చేశాను. $1000 దగ్గర 3 నోట్స్ మింట్ చేశాను. సో పబ్లిక్ రౌండ్లో మీకు ఇంకా ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో పబ్లిక్ రౌండ్లో నెంబర్ ఆఫ్ వైట్ లిస్ట్ అవైలబుల్ ఉన్నవి అయితే వైట్ లిస్ట్ కానివి అరౌండ్ 8375 నోట్స్ ఉన్నాయి టైర్ 4 వరకు. అండ్ దాని తర్వాత తీసుకున్నట్లయితే టైర్ 5, టైర్ 6 అలా ప్రైస్ పెరుగుతూ ఉంటుంది ప్రతి టైర్లో. సో దాంట్లో కూడా ఇండివిజువల్ క్యాప్స్ కూడా మీకు ఇక్కడ చూడొచ్చు. బట్ నేను మాత్రం డెఫినెట్లీ పబ్లిక్ రౌండ్ స్టార్ట్ అవగానే టైర్ 5 లోపు ఏదైనా అవైలబుల్ ఉంటే నేను డెఫినెట్లీ గ్రాప్ చేసి మింట్ చేశాను. అండ్ డెఫినెట్లీ ఐ థింక్ సమ్ రిస్క్ అనేది ఉంది. బట్ ఎనీహౌ ఈ డీప్ ఇన్ ట్రెండ్ అనేది నడుస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ ఏపింగ్ ఇన్ మీమ్ కాయిన్స్ అండ్ సోలోనా ఐ విల్ ప్రిఫర్ టు బై దీస్ ఎన్ఎఫ్టీస్. మేబీ కొంచెం లాంగ్ టర్మ్లో నాకు డీసెంట్ అనేది ప్రాఫిట్ ఎర్న్ చేయొచ్చు. సో అది గైస్ ఈ వీడియో ఆల్ అబౌట్ ఈథర్. సో ఖచ్చితంగా ఇన్ కేస్ మీకు రిస్క్ తీసుకునేలాగా ఉండి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే దీన్ని ట్రై చేయండి. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి ట్రై చేయొద్దండి. ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ లక్కీ జాయ్ లాగా వీళ్ళు ఏదైనా ఎయిర్ డ్రాప్ ప్లాన్ చేసి టీజీలో ఇస్తే వీ విల్ బీ వెరీ వెరీ ప్రాఫిటబుల్. సో అది గైస్ ఈ వీడియో ఆల్ అబౌట్ ఈథర్. సో ఈ వీడియో మీకు కొంచెం హెల్ప్ఫుల్ నా ఛానల్ కొత్త క్వశ్చన్ వీడియో నచ్చిన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ క్లారిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో